హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం పట్టు చీరలు మగ్గం మీద ఎలా నేస్తారో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. అలాగే వాటి ప్రైస్ ఎంత ఉంటుందో, అలాగే ఈ డిజైన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, విని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయే విషయాలు ఏంటి అంటే, ఒకటి పట్టు శారీస్, అలాగే ఇంకా పాలిస్టర్ మెటీరియల్తో నేయబడిన శారీస్ గురించి, రెండింటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడైతే చూడొచ్చింది, ఇది పట్టు శారీ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, బార్డర్స్లో అయితే మనకు డాబీ ఉండడంతో చక్కటి జరీ డిజైన్స్ అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చెక్స్ టైప్లో మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా పట్టు అండి. పట్టులో మనకి చెక్స్ టైప్లో ఉన్నాయి. సో బిల్లలు ఉన్నాయి కదా, ఒకటి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో కలర్ఫుల్గా అయితే శారీ కనిపిస్తుంది. సో ఇట్ లుక్స్ వెరీ 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 అమేజింగ్గా అయితే ఉంది. సో ఇవి వచ్చేసి బెంగళూరు పట్టు అండి. సో ఇదంతా కూడా బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ పట్టు అనేది. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఒక కేజీ పట్టు వచ్చేసి 4500 ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా పొడుగులు అండి. ఈ పొడుగులు వచ్చేసి మనకు చీరాల నుంచి అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా అయితే శారీ మనకు ఈ చెక్స్ భలే అమేజింగ్ అయితే ఉందండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్, ఓ ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి మనకు చీరాల పొడుగులు అండి. అలాగే ఇది కోన్ మెటీరియల్ అనమాట. మనకి ఇది పాలిస్టర్ మెటీరియల్. ఇక్కడ మళ్ళీ కలర్ కూడా ఇది చాలా చాలా బాగుంది. ఇది కూడా ఓన్లీ రెడ్ అనమాట, రెడ్ కలర్. అలాగే చెక్స్ వెల్లో కలర్ గడుల్లాగా వచ్చున్నాయి. సో ఈ బోర్డర్ కూడా వెల్లోనే ఉంది. ఇంకా వీటన్నిటి గురించి చూడొచ్చు. ఇక్కడైతే ఇది వచ్చి పాలిస్టర్ కాబట్టి ఇవి వచ్చి మనకి 1500 ఉంటుందండి ఈ శారీ అయితే. సో ఇక్కడ వచ్చి మధ్యలో బుట్టాలు వస్తాయి. మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ టైప్ డిజైన్స్లా ఉంటాయి. సో ఆ బుట్టాలు ప్లస్ ఈ శారీ, దీనికి రేట్ తక్కువ ఎందుకు ఉంటుందంటే ఈ మెటీరియల్ మనకి యూసెస్, దీంట్లో అయితే పట్టు యూస్ చేయాలన్నమాట. సో ఇది పాలిస్టర్ మెటీరియల్ కాబట్టి ఆ మెటీరియల్ కాస్ట్ మనకి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవి మనకు 1500 రూపాయలకి అయితే వస్తాయి. అండ్ ఇవి చూడొచ్చు, ఇక్కడ ఈ ఈ పొడుగుల్లోనే మనకు 2 రకాల పాగాలు ఉంటాయండి. రెడ్ది ఒకటి, వెల్లో ఒకటి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి చూసినట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి ఒక 40 పోగులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 పోగులు రెడ్ ఉంటే ఒక 8 పోగులు వచ్చేసి 8 నుంచి 10 వేసుకోవచ్చు. సో అవి అలా వెల్లో పోగులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనం అతికేటప్పుడే ఇలా పాయలు పాసుకొని ఇలా అతుక్కుంటే మనకు ఈ రకమైనటువంటి సెటప్ అయితే వస్తుందండి. సో ఇదంతా కూడా అతికేటప్పుడే మనం ఈ మైనర్గా వచ్చేసి మనం ఎల్లో కలర్ వాడుకోవాలి అక్కడక్కడ బార్డర్స్కి, అండ్ మేజర్గా వచ్చి రెడ్ కలర్ పొడుగులు అయితే అతుక్కోవాలి. సో ఇదంతా అతికేటప్పుడే వస్తుందండి ఈ సెటప్. సో వాళ్ళు కనుక ఎక్కువ ఈ విధంగా పాసి అతికినట్లయితే ఇలా చాలా చక్కగా అయితే వస్తుంది. ఇంకా మగ్గం మీద మనం వచ్చేసి 2 రకాల కండెలు అయితే యూజ్ చేస్తామండి. ఇక్కడ చూడొచ్చు, కండెలు అంటే ఆ దారం మెటీరియల్ అండి, అక్కడ నాడులో పెడతాం కదా. సో చూసారు కదా, రెడ్ అండ్ వెల్లో కండెలు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, ప్లేట్లో అయితే కనిపిస్తున్నాయి కదా ఈ పళ్ళెంలో, చూడండి క్లియర్గా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఓకే, ఇప్పుడు శారీ అనేది ఫుల్ అయింది. సో ఫుల్ అవడంతో ఇప్పుడు చేడు ముళ్ళు అనేది ముందుకి పెడుతూ ఉన్నారనమాట. సో ఎక్స్ట్రా సైడ్ ఏమైనా ఎక్స్ట్రా పోగులు ఉంటే అవి కట్ చేసుకోవాలి అసలు. సో కట్ చేసేసారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ బుట్టాలు వేస్తున్నారండి. ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. ఈ బుట్టాలు అనేటివి మనం ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా నైలాన్ థ్రెడ్స్ అవి ఉంటాయి. సో ఇవి మొత్తం చూసారా, ఈ విధంగా అయితే మనం డిజైన్ అనేది వేస్తాం మగ్గం మీద. సో ఇది చాలా క్లిష్టమైనదండి, కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చాలా సింపుల్. ఓపిక ఉండాలి మనకు, లేట్ అవుతుంది. సో ఈ విధంగా చూసారు కదా, గ్రీన్ కలర్ నాడతో గ్రీన్ కలర్ కండబెట్టి నాడలో ఈ విధంగా అయితే బుట్టాలు వేస్తున్నారు. మేబీ ఇట్ సీమ్స్, ఇది నాకైతే అనిపిస్తుంది ఇది ఒక గ్రీన్ కలర్ ఫ్లవర్స్లా వస్తాయి అనమాట, చిన్న చిన్నవి. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చాలా కొంచెం కాంప్లికేటెడ్, ఇరుగ్గా ఉండడంతో అది మూవ్ అవ్వడం, నాడే అనేది సరిగా మూవ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా అయితే బుట్టాలు డిజైన్స్ అనేది వేస్తారండి. బుట్టాలు మా సైడ్ పూతలు అంటారు. సో ఈ పూతల్ని మేబీ ఈ విధంగా అయితే నేస్తారనమాట. మొత్తం ఇవి ఆల్మోస్ట్ 15 దూర్పులు ఉంటాయండి. 15 into 2 30 దూర్పులు వస్తాయి మనకి ఇక్కడైతే. అండ్ మాకు ఐ థింక్ ఇది ఎన్ని ఇంచ్ పన్నో తెలియదు నాకు, ఇంచుకి ఎన్ని పోగులు ఉంటాయో. మీ సైడ్ మేబీ
ఇంచ్కి ఎన్ని పోగులు ఉంటాయో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మా సైడ్ మేబీ ఇది ఆల్మోస్ట్ ఇంచుకి 40 ఉంటాయి అనుకుంటున్నాను. బట్ నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మెజర్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే మెజర్ చేసినప్పుడు చెప్తానండి. అండ్ ఈ శారీస్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. బట్ హ్యాండ్లూమ్ శారీస్ అనేటివి మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనం పవర్లూమ్లో అయితే మనం పాలిస్టర్ శారీస్ ఎక్కువ నేస్తారు పవర్లూమ్లో కూడా. అలాగే పట్టు శారీస్ కూడా నేస్తారు. బట్ పాలిస్టర్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు తక్కువ రేట్కి లభిస్తాయి అన్నమాట. అండ్ నేత మీద ఈ విధంగా హ్యాండ్లూమ్స్తో నేసినటువంటి శారీస్కి చాలా ఎక్కువ ప్రైస్ ఎందుకు ఉంటుందంటే కేవలం ఈ రా మెటీరియల్ అండ్ వీళ్ళు నేసే ఈ నేతకి ఆ శారీకి అనేది అంత ప్రైస్ అనేది ఉంటుంది. బట్ లుక్స్ వైజ్ కూడా చాలా అమేజింగ్గా కనిపిస్తుందండి. ఇది మీరు నలుగురిలో ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఈ హ్యాండ్లూమ్ శారీస్ అయితే కనిపిస్తాయి. బట్ పవర్ లూమ్స్ మీద నేసినవి అంత మనకు అందంగా అయితే కనిపించవు కంపేర్ టు హ్యాండ్లూమ్ శారీస్. సో అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాండ్లూమ్ శారీస్ని నవడేస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా నాణ్యంగా అలాగే క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్గా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే బుట్టలు వేయడం జరుగుతుంది. మీరు స్టార్టింగ్లో చూసారు కదండి, స్టార్టింగ్లో వైట్ అండ్ బ్లూ కలర్ శారీ అయితే చూసారు కదా ఈ వీడియో స్టార్టింగ్లో. అది వచ్చేసి మనకు 3000 అయితే పడుతుందండి. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అనమాట. మా ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ళ డాడీ. వీళ్ళు కూడా ఓ గ్రీన్ కలర్లో మనకు శారీ అనేది చాలా చక్కగా నేస్తున్నారు. ఇవి కూడా పట్టు శారీస్ అండి. సో ఇవన్నీ కూడా బుట్టలు వేయడానికి వీళ్ళు జరీతో ముందుగానే చుట్టి పెట్టుకున్నారు. సో ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే. సో వావ్, అమేజింగ్గా నేస్తున్నారు అంకుల్ గారు. ఇదండి గ్రీన్ కలర్ పొడుగు అండ్ గ్రీన్ కలర్ పట్టు అయితే రెండు పట్టు అనమాట.